హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరు టీ తాగారా ఫ్రెండ్స్? ఇక నుంచి డైలీ షార్ట్స్ వీడియోస్ వస్తూ ఉంటాయండి. చూస్తూ ఉండండి. కొటేషన్ ఆదరించినట్టు వీటిని కూడా ఆదరించండి. మీరందరూ ఛాయ్ తాగారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి. హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం వచ్చి 5 అయిందండి. అంటే మా పెద్ద పాప కాలేజీకి వెళ్ళిపోయింది 6:30 కల్లా. అందుకని బంగాళదుంప ఫ్రై చేయమంది. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే పెట్టేసి అయిపోయింది. బంగాళదుంప ఫ్రై అండి. బంగాళదుంప ఫ్రై అయితే అయిపోయిందండి. ఒక ముద్ద అన్నం తినే వెళ్ళిద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే మధ్యాహ్నం కుదిరితే తింటుంది, లేకపోతే లేదండి. అందుకని అన్నమే తింటుంది. ఒక 2 మినిట్స్ ఉంచి కట్టేస్తానండి. వాటర్ బాటిల్ చూసారా ఫ్రెండ్స్, ఎంత చిన్నదో, నైస్గా క్యూట్గా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, అంత బొడ్డదు. పూర్ణం కట్టేసేసుకున్నాం. అన్నాన్ని అయితే ఆరబెడతా ఫ్రెండ్స్. ఎందుకంటే సాయంత్రం దాకైనా పొడిగా ఉంటుందండి అన్నం. అందుకని ఆరబెడతా ఎక్కువ శాతం. ప్లేట్లో ఆరబెట్టి పెడితే అన్నం ఎంతసేపు అయినా ఉంటుందండి. ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే సరిపోయింది. ఎప్పుడైతే అన్నం ఆరిపోయిందండి. అన్నం ఆరిపోయిన తర్వాత కలిపి పెట్టమంది. అంటే ఒక్కోసారి కాలేజీలో పిల్లలకి తినటానికి కూడా టైం ఉండదండి. అందుకని మనం కొంచెం అన్నం కలిపి పెట్టి కర్రీ పక్కన పెడితే స్పూన్ వేసేస్తే తింటారండి. అన్నం కలిపి బాక్స్లో పెడతా ఫ్రెండ్స్. కొంచెం బాక్స్లో పెట్టి కొంచెం తినేసిద్దండి. కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఏదో ఆటలాడతారు అని చాలామంది అనుకుంటారండి. కానీ వాళ్ళకు ఉండే ప్రెషరు మన ఇంట్లో పేరెంట్స్కి మనకు కూడా ఉండదండి. వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కోసారి లంచ్ చేసే టైం కూడా ఉండదు. అలా ఉంటుంది. పిల్లల్ని కొంచెం చదువుకునే పిల్లల్ని కేర్గా చూడండి. మంచి ఫుడ్ ఇవ్వండి. బాక్స్ అయితే పెట్టేసా ఫ్రెండ్స్. అంటే కవర్లో పెట్టేస్తానండి. బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఆయిల్ ఏమన్నా ఉంటే కింద పడకుండా ఉంటుందండి. అందుకనే క్యారీ బ్యాగ్ కట్టేస్తా. హలో, హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మాది కిచిడి అండి. చూడండి, టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్ కూడా వేసుకుంటారండి. పుదీనాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మసాలా అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చెక్క, లవంగా, కొంచెం దాల్చిన చెక్క, జీరా అన్నీ వేసానండి. ఇది కొంచెం వేగాలి. ఆయిల్ కాగింది కాబట్టి తొందరగా వేగిద్ది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఇది కొంచెం వేగాలి. నెక్స్ట్ పుదీనాకు, కొత్తిమీర, నెక్స్ట్ టమాటా, క్యారెట్, బీన్స్ అండి. బీన్స్ వేయలేదు, బంగాళదుంప వేసారు ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాం కొంచెం. నెక్స్ట్ ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉప్పు వేసుకోవటం వల్ల ముక్కలు తొందరగా ఎగుతాయి. ఇది కొంచెం తిప్పుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అల్లం పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం మసాలా వేసుకున్నామండి.
తిప్పుకుందాం, కలబెట్టుకోవాలి. లేకపోతే మాడిపోయింది. చూడండి, ఒక డబ్బా బియ్యానికి డబ్బన్నర పోసుకోవాలండి. కొంచెం ఎక్కువ పోసుకోవాలి, ముక్కలు ఉడకాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, బియ్యం కూడా వేసేస్తున్నా. తిప్పుకొని విజిల్స్ అండి, 2 విజిల్స్ వేస్తే సరిపోద్ది. వెజ్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. ఎమ్మీగా ఉంటుంది. గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ అండి. చూడండి ఫ్రెండ్స్, పొగలు కూడా వస్తున్నాయి. తింటామా ఆలస్యం. పెరుగు చట్నీ అయినా విడిగానే తినొచ్చండి, గోంగూర పచ్చడి వేసుకొని. ఇలా పిల్లలకి హెల్తీగా పెట్టండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ అండి. బాయ్ ఫ్రెండ్స్.